గుడ్ మార్నింగ్ సూర్య అయితే రాడు. వర్ష అయితే వచ్చేసింది నైట్ నుంచి. కొండపైన మేఘాలుగా అయితే మొత్తం వర్షతోనే నిండిపోయినాయి. అక్కడ చూసుకున్నా కానీ మొత్తం మేఘాలు కొండలు వావనే విధంగానే. Poblwarpalli to All India Manali Ladakh Srinagar solo ride, a small tribute to #Ranjithan Wilson save water save earth solution to pollution ప్రాజెక్ట్ ఎల్ఆర్లో భాగంగా ఈరోజు అయితే డే 66 అనుకుంటాను. ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం. వర్ష అయితే నైట్ నుంచి పలకరిస్తూ ఉంది. అయినా కానీ మన ప్రాజెక్ట్ ఎల్ఆర్లోని స్టేజ్ 3 ఫినిషింగ్ పాయింట్ వైపు వెళ్ళిపోదాం. ఎంతో దూరంలో లేదు, 35 కిలోమీటర్లుగా ఉంది. ఇక మ్యాస్ట్రోపై ఫైనల్ స్టేజ్ వైపుగా మన పైన కలుద్దాం. మ్యాస్ట్రోపై వర్ష ఈరోజు కాస్త దూరంగా ఉండాలని అనుకుంటూ ఉన్నాను. మొత్తం బ్యూటిఫుల్గా ఉన్నాయి అలా చూసుకుంటే. ఆఫ్ కులు అంటే నిజంగా వావ్, అన్ప్రెడిక్టబుల్. ఆ కొండ మొత్తం మేఘాలే మొత్తం నిండిపోయినాయి. బ్యూటిఫుల్గా ఉంది నేచర్ మధ్యన, పక్కనే రివరు. ఇక ఇటువైపు వావ్. హాయ్, ఈ బ్యూటిఫుల్ కులులో మనం వితౌట్ పొల్యూషన్గా వచ్చేసినందుకు వీళ్ళైతే మనకు థ్యాంక్ యూ చెప్తూ ఉన్నారు. ఇక్కడైతే మ్యాస్ట్రోతో కిసిక్ కనిపించేద్దాము. ఇది కదా అసలు బ్యూటీ ఆఫ్ కులు అంటే. వావ్ అనేట్టుగానే అన్ప్రెడిక్టబుల్. వావ్, నిజంగా బ్యూటిఫుల్. మనమైతే వచ్చేసాం కదా, కులుకు వచ్చి 2 రోజులు అయిపోయింది. కాకంటే వెల్కమ్ కులు అంటూ మనం వచ్చిన దారిలో అయితే లేదు. ఇప్పుడు వేరే ఈ మెయిన్ ఎంట్రన్స్ అంటే ఇదే. ఈ కులు సగభాగం ఇటు సగభాగం అటుగా ఉంది. బ్యూటిఫుల్ ఆఫ్ ఈ బియాస్ రివర్ దగ్గర చూడండి, బ్యూటిఫుల్ ఆఫ్ మౌంటైన్స్. ఇక ఈ ఫ్లాగ్స్ అయితే మొత్తం ఇక ఈ పరిసరాల్లో అన్నీ ఇవే ఉంటాయి. ఇప్పుడైతే మనకు వెల్కమ్ చెప్తున్నారు వీళ్ళు. వెల్కమ్ టు కుల్లు అనేట్టుగానే. వావ్, అన్ప్రెడిక్టబుల్గా ఉంది ఈ ఫోటో ఫ్రేమ్గా అయితే. ఇక ఇక్కడి నుంచి మనమైతే NH3 పైన వెళ్ళిపోదాం. మన ఫైనల్ ప్రదేశం ఫినిషింగ్ పాయింట్ వైపు. అలా ఈ బియాస్ రివర్ పక్కనే ఉంది. 35 కిలోమీటర్లుగా ఉంది. ఆ కొండల మధ్యనంతా చూసుకుంటూ మన పైన కొనసాగించేద్దాం. ఇక హైవే అయితే అదేను. ఇక ఈ కులుకైతే బాయ్ చెప్పేసి మనం వెళ్ళిపోదాం. వావ్ అనే ప్రదేశాల వైపుగానే. వావ్, ఇక వెళ్ళిపోదాం మన నేషనల్ హైవే 3 వైపుగా. ఒకటే నేమ్ బోర్డులో 2 పేర్లు, ఒకటి 39, ఒకటి 37. జై గూగుల్ తల్లి. డేగా రాబందులు. గుడ్ మార్నింగ్ సూర్య. వెల్కమ్ టు మౌంట్ సైడ్ ఎయిర్వేస్ టోల్ ప్లాజాస్. మొత్తానికి 2 రోజుల తర్వాత ఈ మౌంటైన్స్ మధ్యనైతే టోల్ ప్లాజా అయితే వచ్చేసింది. అటువైపు వెళ్ళే వెహికల్స్కి ఇటు 2 చోట్ల పెట్టినారు, ఇటువైపు అటువైపు. ఇక్కడే కిసిక్ కనిపించేద్దాము. ఇదైతే క్లోజ్ చేసేసినారు. ఇక్కడ అక్కడైతే పెట్టారు. మరి ఇది ఎందుకు క్లోజ్ చేసినట్టు, అక్కడ ఎందుకు పెట్టినట్టో తెలియదు. ఒకటి పోయే వెహికల్స్కు, ఒకటి వచ్చే వెహికల్స్గా పెట్టారు. ఇలా నేచర్స్ మధ్యన కూడా ఈ టోల్ ప్లాజా అయితే క్లోజ్ చేసేసారు. ఎందుకనో మళ్ళీ తెలియదు. కొండల్లో ఏంటి టోల్ వసూలు చేయడమా అని ఏమో తెలియదు. మొత్తానికైతే క్లోజ్ చేసేసారు. ఇక్కడ క్లోజ్ చేసేసారు, అక్కడ వెనకమాలది క్లోజ్ చేసేసారు. బ్యూటిఫుల్ ఆఫ్ మౌంటైన్స్. ఇంకో నేమ్ బోర్డుగా పాటికుల్, మనాలి, సోలాంగ్ వ్యాలీ, రోథాంగ్. మనం ఇటువైపు కాబట్టి మనం అటువైపే వెళ్ళిపోదాం. ఇక్కడ అన్ని షాప్స్గానే ఉన్నాయి. మరి ఇది ఒక పెద్ద సర్కిల్గా కాబట్టి ఇక్కడైతే రోడ్ ఇప్పుడే వేశారు. ఇక్కడైతే ఈ నేమ్ బోర్డుతో మనకు పని లేదు. నేమ్ బోర్డుతో కాదు, ఆ పక్క పేరుతో మనకు పని లేదు. ఇవి వెళ్దాం ముందు. బారాగాన్ అనే ఊరు, అక్కడి స్కూలు, ప్రశాంతమైన వాతావరణం.
నిజంగా ఎప్పటికీ ఇదైతే గుర్తుండిపోయే మూమెంటే. కొండల మధ్యన బియాస్ రివర్ పక్కన నిజంగా లైఫ్ లాంగ్ మెమరబుల్ మూమెంటే ఇదైతే. ఎప్పటి నుంచో అనుకున్న మనాలి అనేదానికి ఇంకొద్ది కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాము. చేరుకుంటాం ఈరోజైతే. ఎప్పుడు వాళ్ళ వీడియోస్లో వీళ్ళ వీడియోస్లో చూడడమే తప్ప ఇలాంటి లొకేషన్స్లో నేను వచ్చి ఇప్పుడు ఇలాంటి లొకేషన్స్లో ఉన్నాను చూడండి. ఇదే నిజంగా ఎవరెవరో ట్రావెలర్స్ చూపిస్తున్న వీడియోలో చూసడమే తప్ప ఇప్పుడు అదే నేనే సైక్లింగ్ ట్రావెలర్గా ఇలాంటి ప్రదేశాలకు వచ్చి చూస్తున్నాను. వావ్, థ్యాంక్ యూ రా మాస్ట్రో. నువ్వు లేకుండా ఉంటే నిజంగా ఇవన్నీ సాధ్యమయ్యేటి కావు మన ట్రావెలింగ్కి. థ్యాంక్స్ మాస్ట్రో. మౌంటైన్స్. ఐ డోంట్ లైక్ మౌంటైన్స్, బట్ మౌంటైన్స్ లైక్స్ మీ అన్నట్టుగానే ఈ బ్యూటిఫుల్ మౌంటైన్స్ మధ్యన రివరు, చెట్లు, వావ్, అన్ప్రెడిక్టబుల్ వ్యూ పాయింట్, వావ్ అనేట్టుగానే ఉంది కదా. అలా అక్కడ మౌంటైన్స్, బ్రిడ్జ్. థ్యాంక్స్ రా మాస్ట్రో. మనమిద్దరం కలిసి ఇలాంటి ప్రదేశాలకైతే వచ్చేసాము. బ్యూటిఫుల్ లొకేషన్స్ మౌంటైన్స్ మధ్యనగా అయితే మాస్ట్రో అక్కడ ఉన్నాడు. నేనైతే ఒక బ్రెడ్ ఆమ్లెట్ చెప్పాను. ఇక్కడే ఒక షాపుగా ఉంది చెప్పాను. మరి బడ్జెట్ ఎంతో తెలీదు. తినేసి మన ట్రావెలింగ్ని కంటిన్యూ చేద్దాం ఇలా నేచర్ మధ్యన బ్రెడ్ ఆమ్లెట్తో. ఇక్కడైతే బ్యూటిఫుల్ ఆఫ్ రివర్ ఫ్లో అయితే మామూలుగా లేదు. ఇక అక్కడి నుంచి కొండల్లో నుంచి వస్తున్న జలపాతాలు ఇలా వీటికి తోడుగా అవి తోడవుతూ ఇంకా ఈ రివర్ ఫ్లోను పెంచేస్తూ ఉన్నాయి. ఇక ఇదైతే నేషనల్ హైవే నెంబర్ 3. మనం ఎన్నో రకాల 2 నెంబర్లుండే 3 నెంబర్లుండే నేషనల్ హైవేస్ అయితే చూసాము. ఇప్పుడు సింగిల్ డిజిట్ నేషనల్ హైవే 3. ఇక చూస్తామేమో ఒకటి కూడా నేషనల్ హైవే నెంబర్ 1 నుంచి మా ఊరి దగ్గరలో ఉండేదైతే నేషనల్ హైవే 716. అట్లాంటిది అక్కడి నుంచి 716 దగ్గర నుంచి నేషనల్ హైవే 1 వైపుగా వెళ్ళిపోదాం. ఎక్కడన్నా కనిపిస్తుందేమో. ఇప్పుడైతే 3 దగ్గరికి వచ్చాము ఈ బ్యూటిఫుల్ మౌంటైన్స్లో. హాయస్, ఈ బ్యూటిఫుల్ కొండల మధ్యన మనమైతే ఇప్పుడు మన స్టేజ్ 3 ఫినిషింగ్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఫినిషింగ్ ప్రదేశము మరి ఏదో కాదు కదా మన స్టేజ్ 3 ఫినిషింగ్ ప్రదేశం. వీటిల్లోని మనాలి స్టేజ్ 1 అయితే ద్వారకా పరిసరాల్లోని నాగేశ్వర్ జ్యోతిర్లింగ దగ్గర అయితే అయిపోయింది. అక్కడి నుంచి స్టేజ్ 2 ప్రారంభమై రెడ్ ఫోర్ట్ న్యూఢిల్లీలోని ఎర్రకోట ఆ ప్రదేశానికి అయితే స్టేజ్ 2 ఫినిష్ అయిపోయింది. అక్కడి నుంచి స్టేజ్ 3 మొదలై ఇప్పుడు మనాలి కులు చూసేసాము. ఇక మనాలి మన స్టేజ్ 3 ఫినిషింగ్ పాయింట్. వీళ్ళైతే మనకు వెల్కమ్ పలుకుతున్నారు. చూడండి ఏ విధంగా వెల్కమ్ పలుకుతున్నారో. ఇండియా సేవ్ వాటర్ సేవ్ ఎర్త్ సొల్యూషన్ టు పొల్యూషన్ ఓబ్లువారిపల్లి టు ఆల్ ఇండియా మనాలి లదాఖ్ శ్రీనగర్ సోలో రైడ్ ఏ స్మాల్ ట్రిబ్యూట్ టు #రంజిత్ వీల్స్ అన్న. వీళ్ళైతే మనకు వెల్కమ్ టు మనాలి అహెడ్. ఇప్పుడు మనాలి పరిసర ప్రాంతాలకైతే వచ్చేసాం మనము. ఇక వెళ్ళిపోదాం మనాలికి. మనము బ్యూటిఫుల్గా వీళ్ళైతే మనకు వెల్కమ్ చెప్పేశారు ఈ నేచర్ మధ్యన బ్యూటిఫుల్ ప్రదేశాలలో. ఇక వెళ్ళిపోదాం మనాలి. వీళ్ళ వెల్కమ్ని మనం స్వీకరిస్తూ మన ప్రదేశాల వైపుగా మనం వెళ్ళిపోదాం. అక్కడైతే ఒక చెక్ పాయింట్గా ఉంది. అక్కడికి వెళ్ళేసి వాళ్ళు ఏమడుగుతారో అడిగి కనుక్కొని మన పయనాన్ని కొనసాగించేద్దాం. ఇక ఈ బ్యూటిఫుల్ కొండల్లో అయితే పైకి లగేజ్ ట్రాన్స్పోర్ట్గా ఇప్పటికీ ఇక్కడ ఇలా వెహికల్స్ కాదు గాడిదలను అయితే
వాడుతూ ఉన్నారు. గాడిదలు, గుర్రాలు, క్రాస్ బీడింగ్స్ అయినటువంటివి ఇవి, ఇలా అవి వాడుతూ ఉంటారు. మొత్తం అన్ని క్రాస్ బీడింగ్స్ అన్ని రకాలటివి. ఈ బ్యూటిఫుల్ మౌంటైన్స్ పైకి ట్రాన్స్పోర్ట్స్గా మన రైడ్లో అయితే వచ్చేసాము. హిల్స్ ఆఫ్ హిమాలయాస్ కాదు, హిమాచల్ ప్రదేశ్, బ్యూటీ ఆఫ్ హిమాచల్. ఇందులోని వాటితో అయితే ఇప్పుడే పని లేదు, ఆ పేరుతో, ఆ నెంబర్లతో. ఇక నేషనల్ హైవే 3, ఇక్కడ మన స్టేజ్ 3 ప్రాజెక్ట్ ఎల్ఆర్లో స్టేజ్ 3 ఫైనల్ ప్లేస్ మనాలి. ఆ మనాలిని తెచ్చేసాము 2 కిలోమీటర్ల దగ్గరికి. ఎంత దూరం వచ్చేసాము, 65 రోజులు ట్రావెల్ చేస్తూ ఇప్పుడైతే 2 కిలోమీటర్ల దగ్గరికి అయితే వచ్చేసాము. స్టేజ్ 3 పాయింట్, ఫినిషింగ్ పాయింట్ దగ్గరికి. ఇక వెళ్ళిపోదాం. హైవే అయితే బయట నుంచి వెళ్ళిపోతుంది, మనం లోపలికి వెళ్ళిపోవాలి. అలా మనాలిలోకి వెళ్ళిపోయి, మనాలికి రావాలని ఎవరికైనా ఉంటుంది, దేశంలోనే కాదు ప్రపంచ దేశాల నుంచి అయినా కానీ వస్తూ ఉంటారు కొంతమందిగా. అలా వచ్చిన ట్రావెలర్స్ కానీ, లోకల్గా వచ్చే ట్రావెలర్స్ అయినా కానీ పార్కింగ్ ప్లేస్గా అయితే మనాలి లోపలైతే లేదు. పార్కింగ్ ప్లేస్గా ఇలా బయట ఇక్కడ పార్క్ చేసేసి, పెద్ద పెద్ద వెహికల్స్, బస్సులు అయినా కానీ, వ్యాన్స్ అయినా కానీ ఇలా పార్క్ చేసేసి, అంటే ఒకరోజు స్పెండ్, ఒకరోజు 2 రోజులు ప్రదేశాల్లోనే మనాలిలోనే ఉండాలనుకుంటే ఇలా బయట పార్క్ చేసేసి వెళ్ళిపోతూ ఉంటారు. లేదనుకుంటే లోపల అలా తిరిగేసి అలా వెళ్ళిపోవచ్చు. బస్సులకైతే అక్కడైతే పార్కింగ్ ఆ ప్రదేశంలోనే ఉంది. మొత్తం పార్కింగ్ ప్లేస్ అదంతా, బస్సులు, పెద్ద పెద్ద వ్యాన్స్ అన్నీ. మనకైతే ఏం అవసరం లేదు, మనమైతే లోపలికి అయితే వెళ్ళిపోదాం. నేషనల్ హైవే నెంబర్ 3 అయితే ఇది. మనమైతే అటువైపుగా పై నుంచి వెళ్ళిపోవాలి.